సురేష్ తీస్తున్నావా? మందు కూడా తీయడం ఎక్కడి నుంచి అక్కడికి? అరే స్టేషన్ దిగుతున్నాడు మీరు? ఈ 2 క్యాండిల్ పట్టుకుని ఎక్కడ దొరికి? నన్ను ఇంకెవరికి ఇవ్వడా? లేని వాళ్ళకి ఇవ్వండి. ఇగో బాబుకి ఉన్నాడు ఆడపడి. ఇగో క్రిస్మస్ తాత ఏంటి ఇలా ఊగుతాడు? రెడీనా? అయితే ఈ క్యాండిల్స్ అందరూ పైకి చూపించడమ్మా. అది అట్లా అంటించేస్తున్నారు రెప్పర్లకి. రెప్పర్లు కంటించుకోవడమ్మా, మొఖాలు కంటించుకోకండి. పాట పాడదాం. పాట పాడిన తర్వాత ప్రార్థిస్తాం. మనము లోకానికి వెలుగైయున్నామని, మనము లోకానికి ఉప్పైయున్నామని, మనము లోకానికి వెలుగైయున్నామని, మనము లోకానికి ఉప్పైయున్నామని ప్రభు యేసు పలికిన మాట ప్రభు యేసు పలికిన మాట కావాలి ప్రతివానిగా. మనము లోకానికి వెలుగైయున్నామని, మనము లోకానికి ఉప్పైయున్నామని, మనము లోకానికి వెలుగైయున్నామని, మనము లోకానికి ఉప్పైయున్నామని. అందరూ కూడా అలా ఉండగానే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఈ యొక్క వెలుగు కలిగి ఇలాగే మన జీవితాలు, ఈ క్యాండిల్ ఏ విధంగా అయితే వెలుగుతూ ఉందో మన జీవితాలు కూడా ఆ విధంగా వెలుగు 2013లోకి ఆ విధంగా ఉండాలని గత జీవితంలో, గత దినాల్లో, గత సంవత్సరాల్లో చీకటితో నింపడున్నాం. కానీ ఈ యొక్క వెలుగు మా హృదయంలో, ఇది క్యాండిల్ మాత్రమే పరిమితం కాదు, ఈ వెలుగు మా హృదయంలో ప్రవేశించాలని ప్రభుని అడుగుదాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ఆ వైపు వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన నడిపిస్తారు. కళ్ళు మూసుకుందాం. మీ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రియ ప్రజలను బట్టి వందనాలు నాయన. నిన్ను ప్రేమించే వారే నీ వాక్యమును వింటారు, కేకుంటారు. నిన్ను ప్రేమించిన వారికి నీ మాటలతో పని లేదు. ఎందుకంటే ప్రభువా, ఈ లోకము పాపంతో నిండి ఉన్నది. ఈ పాపము చీకటిని తెచ్చింది. చీకటి వల్ల అనేక మందికి త్రోవ తప్పిపోయారు నాయన. నీ వాక్య సత్యమును తెలుసుకున్న వారు జ్యోతులుగా వెలుగు చేత నింపబడి ప్రకాశిస్తూ అనేకులకు మార్గమును ఉపదేశించేవారుగా ఉంటారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నావు ప్రభువా, మమ్మల్ని వెలుగుగా చేయండి. నీ సత్యములో మమ్మల్ని స్థిరపరచము, ప్రతిష్ఠించము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమును మేము ఎక్కువగా చదువుకొని ఆ సత్య వాక్యాన్ని మేము ఇతరులకు చెప్పే శక్తిని దయచేయం. ఆడవారని, మగవారని, చిన్నపిల్లలని, యువతి యువకులని విభేదం లేదు. నీ తరపున తమ నోరు తెరిచిన ప్రతి నోటిని నీవు శక్తితో నింపుతావు. అలాగున శక్తి కలిగిన వాక్కు బిడ్డల జీవితాల్లో నింపుము. పాస్టర్ చంద్రశేఖర్ గారు, వారి ప్రియ సత్యమణి కుటుంబము జరిగిస్తున్న ఈ పరిచర్య, ఈ సంఘము, ఈ యవన బిడ్డలు, ఈ స్త్రీ పురుషులు, నిన్ను ప్రేమించే ఈ ప్రజలు ఈ రోజు జరిగించిన ఈ మహిమతో కూడిన ఈ పరిచర్య నిరంతరము ఈ దినమే కాదు, రాబోయే నూతన సంవత్సరంలో ఇటు వెలుగుతో నింపబడిన వారై, సత్యములో స్థాపింపబడిన వారై, రానయ్యున్న రారాజును ఎదుర్కొనే వారుగా ఉండుటకు సహాయం చేయం. అలనాడు బుద్ధిహీనులైన కన్యకలు నిద్రపోయి ఆ దివిటీలు వెలగటానికి కావలసిన నూనెను సిద్ధపరచుకున్నందువల్ల నాయన వారు బాహ్య చీకటిలో బంధింపబడిన ద్వారములు మూయబడినవి. కానీ ఎవరైతే సిద్ధముగా ఉండి తమ దివిటీలు వెలుగుచు పెళ్లి కుమారుని రాకడ కొరకు వేచి ఉన్నారో అట్టివారు ఆయన అద్భుతమైన రీతిలో నీ చేత ప్రేమింపబడి నీవు ఏర్పాటు చేసిన విందులో ప్రవేశించారు.
అతి గొప్ప అద్భుతమైన నాయన భాగ్యమును ధన్యతను నాకును మా అందరికి మా ప్రియులకు దయచేయండి. ఈ కేవలం క్యాండిల్స్ తో వెలిగించడం కాదు ప్రభు, మా జీవిత నాయన సత్యములతో, మా జీవిత నాయన వ్యక్తిగతమైన సాక్ష్యంతో నీ నెరగని ప్రజలను సంధించి నీ ప్రేమలోనికి వారిని ఆకర్షించడానికి సహాయం చేయండి. జ్యోతుల వలె ప్రకాశింపచేయండి. పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా బలపరిచి స్థిరపరిచి సంఘమును వర్ధిల్ల చేయాలి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.